ఓఎంసీ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. సిబిఐ కోర్టు 4 దోషులకు విధించిన శిక్షను సస్పెండ్ చేసి బెయిల్ మంజూరు చేసింది. ఓబుళాపురం మైనింగ్ కేసు నిందితుల బెయిల్పై అభ్యంతరం చెప్పకపోవడంతో సిబిఐ సులభంగా దోషులకు ఊరట లభించింది. నిందితుల జైలు శిక్షను సస్పెండ్ చేసే అంశాన్ని సిబిఐ వ్యతిరేకించిన హైకోర్టు మాత్రం జైలు శిక్షను సస్పెండ్ చేసింది. ముందుగా ఈ అంశంపై చర్చలో పాల్గొంటున్నారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మోకా ఆనంద్ సాగర్ గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే వైసీపీ యూత్ వింగ్ స్టేట్ సెక్రటరీగా ఉన్నటువంటి కారుమంచి రమేష్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్. అలాగే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు కూడా జాయిన్. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. రాజకీయ విశ్లేషకులు మస్తాన్ గారు కూడా నమస్తే, వెల్కమ్ సార్. రైట్, బాబురావు గారు, ఐ విల్ స్టార్ట్ ఆఫ్ విత్ యూ. గాలి జనార్దన్ రెడ్డి గారి కేసు గురించి ఇప్పుడు ఈ మధ్య కాలంలో పాలిటిక్స్ని కానీ కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతున్న వాళ్ళకి తెలిసిన దానికన్నా కూడా గత 15 సంవత్సరాల నుంచి కనుక ఫాలో అయిన వాళ్ళకైతే కనుక క్షుణ్ణంగా అర్థమవుతుంది. ఈరోజు ఏదో గాలి జనార్దన్ రెడ్డికి బెయిల్ రావడంలో పెద్ద ఆశ్చర్యం ఏముందని ఎవరికైతే పూర్తి అవగాహన లేకపోతే వాళ్ళకి ఈ న్యూస్ చాలా చిన్న విషయం. బట్ మీడియాలో గత దశాబ్ద కాలం నుంచి, ఇంకా మాట్లాడితే మోర్ దాన్ డెకేడ్ నుంచి ఉన్న వాళ్ళకి కానీ, అలాగే రాజకీయాల్లో సీనియర్స్ కానీ క్లారిటీ ఉంది. ఓఎంసీ ఓబుళాపురం మైనింగ్ కంపెనీ దీనికి సంబంధించిన కేసు. గాలి జనార్దన్ రెడ్డి గారికి అప్పట్లో ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అనంతపురం కర్ణాటక సరిహద్దుల్లో ఓబుళాపురం అనే ఏరియాలో కొన్ని మైనింగ్ లీజ్ ఇచ్చింది, అక్కడ మైనింగ్ చేసుకోవడానికి. ఆయన ఏకంగా సరిహద్దులను కూడా చెరిపేసి, అప్పట్లో చాలా ఫేమస్, అక్కడ ఒక చాలా పవిత్రమైన ప్రశస్తమైన గుడి అడ్డొచ్చిందని గుడిని కూడా కొట్టేశాడు ఈ దుర్మార్గుడు అని చెప్పేసి ఆ పాపం కూడా చుట్టుకుంటుందని చెప్పేసి అప్పట్లో వినపడేది. దీనికి ఏకంగా 2008-9లో ఈ కేసు ఇది మైనింగ్ లీజులు ఇవ్వటం, ఆ తర్వాత కేసు పెట్టడం, ఆ సరిహద్దులు దాటేసి తవ్వేశారు. ఇచ్చిన చోట కాకుండా వేరే చోట, అక్కడ క్వాలిటీ ఓరు దొరకదని చెప్పేసి క్వాలిటీ ఓరు ఉన్న చోట తవ్వారు అని చెప్పేసి, ఆ రకంగానే కోట్లకు పడగలెత్తాడు అని చెప్పేసి అనేకమైన ఆరోపణలు. ఈ మైనింగ్ చేసే క్రమంలో అక్కడ అదుపు లేకుండా అవుట్ ఆఫ్ ది అవర్స్ కూడా దాన్ని ట్రాన్స్పోర్ట్ చేసే క్రమంలో రోడ్లన్నీ కూడా ఛిద్రం చేసేసి ఆ రోడ్ల మీద 100 మంది ప్రాణాలు కోల్పోయారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తానికైతే సిబిఐ 14 సంవత్సరాల పాటు ఇన్వెస్టిగేట్ చేసి గత నెలలో వీరికి 7 years జైలు ప్రొనౌన్స్మెంట్ ఇచ్చిన తర్వాత మొత్తానికైతే న్యాయం జరిగింది అనుకుంటున్న క్రమంలోనే అప్పటికీ కొన్ని అనుమానాలు ఉన్నాయి మనలాంటి వాళ్ళకి. ఎందుకంటే ఈ గనుడి మామూలు గనుడు కాదు, గనులు దోచేయటమే కాకుండా అప్పట్లోనే 2012 టైంలోనే ఈ కేసు ప్రారంభమైన ఆయన జైలు శిక్ష వేసినప్పుడు, అంటే అప్పుడు అండర్ ట్రయల్ కేసుగా నడుస్తున్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు బెయిల్ ఇవ్వాలని చెప్పేసి ఒక జడ్జికి 10 కోట్ల ఆశ చూపారని, రెడ్ హ్యాండెడ్గా జడ్జిని కూడా దొరికారు. ఆ సంబంధించి అది అప్పుడు సంచలనం అయింది. ఎంత అనేది నాకు గుర్తులేదు సార్, 5 కోట్ల ఎంతో గుర్తులేదు నాకు. తర్వాత చూస్తే కొంతమంది వేరే జడ్జిలు కూడా మా దగ్గరికి 100 కోట్లు అని చెప్పేసి వచ్చాడు, ఆఫర్ వచ్చింది. ఇంకొక జడ్జి ఏమో 40 కోట్లు బెయిల్ ఇస్తే కానీ 40 కోట్లు ఇస్తామని చెప్పేసి ఆఫర్ ఇచ్చిందని రకరకాల సందర్భాల్లో రకరకాల జడ్జిలు చెప్పిన సందర్భం చూసాము. బట్ ఎవరైతే దొరికారో రెడ్ హ్యాండెడ్గా అతను తర్వాత అనుమానాస్పద స్థితిలో 2016లో చనిపోయాడు అనేది కూడా మనం వార్త విన్నాం. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఈ గాలి జనార్దన్ రెడ్డికి, ఈ గనుడికి వారంలో ఎప్పుడైతే గత నెలలో సిబిఐ కోర్టు 7 సంవత్సరాలు ఈయనతో పాటు మరో 3 కేసిందో, వారానికే మాకు ఈ కేసుని కొట్టివేయండి అని చెప్పేసి హైకోర్టుకు వెళ్ళడం, ఇది టేకప్ చేయడానికి టైం పడుతుంది అనుకున్నప్పుడు ఈ లోపల మాకు బెయిల్ మంజూరు చేయండి, ఇంటరిమ్ బెయిల్ అని వెళ్ళటం. ఇంకా మాట్లాడితే అసలు ఒక్కరోజు కూడా అసలు ఈ జైల్లో ఉండలేనటువంటి ఆ కండిషన్స్ని చేసుకోవడం కోసం మాకు ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి వెళ్తున్నప్పుడే అనుమానాలు వచ్చినాయి, ఇదేదో తేడా కొట్టేటట్టుందని. సో ఈరోజు తెలంగాణ హైకోర్టు శిక్షను సస్పెండ్ చేసి మళ్ళీ ఎంక్వైరీ చేయడానికి, మళ్ళీ దీన్ని మొత్తం ఇన్వెస్టిగేట్ చేయడానికి అవకాశం కల్పిస్తూ, ఇన్ ద మీన్ వైల్ వారు ఏదైతే అడిగారో ఆ రిలీఫ్ ఇస్తూ ఈయనతో పాటు మిగిలిన 3 కలిపి 4 బెయిల్ మంజూరు చేసింది.
కట్ చేస్తే గత నెలలో ఎప్పుడైతే జైలు ప్రొనౌన్స్మెంట్ సెక్షన్ ఖరారు చేసిన వెంటనే కర్ణాటక హైకోర్టు కర్ణాటక అసెంబ్లీ అక్కడ ఈయన ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఈయన సభ్యత్వాన్ని కూడా రద్దు చేసింది. సో ఈరోజు జడ్జి వీటన్నిటిని పరిగణలోకి తీసుకొని బెయిల్ ఇచ్చాడట, అలాగే సస్పెండ్ చేశాడట. సరే, ఇప్పుడు మనం కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల్ని మనం వాటిని ఏమీ ఆపాదించలేం కాబట్టి కంటెంప్ట్ కింద వస్తుంది కాబట్టి దానికన్నా ముందు అసలు ఈ గాలి జనార్దన్ రెడ్డి చరిత్ర, ఈ కేసు చరిత్ర తెలిసినప్పుడు మీ రియాక్షన్ ఏంటి సార్? మీకేమనిపించింది అసలు? ఈజ్ ఇట్ నాట్ ఎ సర్ప్రైజింగ్ థింగ్ టు సీ దట్ ద term has been suspended and given the bail to all the 4 accused? అంటే సుదీర్ఘకాలం పాటు ఒక 15 సంవత్సరాల పాటు విచారణ జరిగి ఎట్టకేలకు కొంతలో కొంతైనా శిక్ష పడుతుందనే ఆనందం మళ్ళీ కొద్ది రోజులకే నిరాశగా మిగిలిపోయింది. ఇవాళ బెయిల్ మంజూరు చేయటం, అలాగే అనర్హత నుంచి తప్పించటం తాత్కాలికంగా, ఇవన్నీ కూడా అందరికీ నిరాశపరిచింది. ఎందుకంటే గాలి జనార్దన్ రెడ్డి అండ్ కంపెనీ వాళ్ళు చేసిన అక్రమాలు అన్నీ కాదు, సహజ సంపదని లూటీ చేశారు. ఆ లూటీ చేయటానికి ప్రభుత్వాలు అవకాశం ఇచ్చినాయి. ఆనాడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు, అలాగే కర్ణాటకలో ఉన్నటువంటి ఈయన బీజేపీ నాయకుడు దీని మీద మొత్తం ఇంతకాలం పాటు సహజ సంపదని కొల్లగొట్టినటువంటి అవకాశం కల్పించినటువంటిది ఒకవైపున రాజకీయ పార్టీలు, అధికార పార్టీలు, అధికార యంత్రాంగం వీళ్ళందరూ కుమ్మక్కైపోయారు. ఇది దేశమంతా తెలిసిందే. కోట్లాది, వందల వేలాది కోట్ల రూపాయలు అక్రమ సంపాదన చేసినటువంటి దీనికి మరి న్యాయం జరగటానికి ఇంతకాలం పాటు జరగటం అంటే, ఆ న్యాయం కూడా కొద్ది కాలం కూడా నిలవకుండానే నీరు గారిపోవటం అంటే వ్యవస్థల మీదే ప్రజలకు ఉండేటువంటి నమ్మకం తగ్గుతూ ఉంది. అయితే ఇది న్యాయ వ్యవస్థను ఇంకొకటో మనం మాట్లాడుకోవటం కాదు. ఇందులో కీలకమైన పాత్ర వహించేది ప్రభుత్వాలు. సిబిఐ, ఈడీలు మామూలుగా ఏమీ లేకుండానే అక్రమంగా కేసులు పెడతారు, నిమిషాల్లో యాక్ట్ చేస్తారు. ఈడీ ప్రవేశిస్తుంది. ఇక్కడ 15 ఏళ్ళు సిబిఐ నిద్రపోతుందా? లేదు, ఇప్పుడే సిబిఐ వీటిల్లో నుండి బెయిల్ రాకుండా న్యాయబద్ధంగా వాళ్ళు చేయాల్సిన పని సిబిఐ ఎందుకు చేయదు అంటే, సిబిఐ, ఈడీ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ప్రభుత్వాల జేబు సంస్థలుగా మార్చేశారు. అందుకే ఏమీ లేని వాళ్ళని నిందితులుగా మారుస్తారు. అన్ని రుజువవుతున్నటువంటి వాళ్ళకి శిక్షలు గడుస్తూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం, వాళ్ళకి ఇష్టమైతే ఏం చేస్తారో, ఇష్టం లేకపోతే ఏం చేస్తారో దేశంలో చూస్తూ ఉన్నాం ఈ కేసులన్నింటిలో. మరి వాళ్ళ గాలి జనార్దన్ రెడ్డిది కూడా అదే తరగా చూడాలి. ఇందులో ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఇందులో బాధ్యత వహించాలి. అప్పుడే పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు తల ఎత్తుని గాలి జనార్దన్ రెడ్డి గారికి అవకాశం ఇవ్వడంలో ఆ ప్రభుత్వం వహించింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే 11 సంవత్సరాల బీజేపీ మోడీ గారి పాలన స్వర్ణయుగం అంటున్నారు. ఒక్క అవినీతి ఆరోపణ కూడా లేదని వాళ్ళు గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ గాలి జనార్దన్ రెడ్డి గారు ఒక సొంత రాజ్యం ఏర్పాటు చేశారు కర్ణాటకలో. ఆ బళ్ళారి ఏరియాలో వీళ్ళే మంత్రులు, వీళ్ళే ఎమ్మెల్యేలు, వీళ్ళే అధికారులు, మొత్తం అదొక రాజరికం లాగా నడిపేశారు బీజేపీ పార్టీలో ఉండి. బాబురావు గారు, ఇక్కడ ఒక ప్రస్తావన చేసుకోవాలి. సరే, వీళ్ళకి మొదటి నుంచి ఇదే రకమైన బ్యాక్గ్రౌండ్ ఉందా, ఇంతే సిరి సంపదలతో ఉన్నారంటే, నేను మీడియాలోకి వచ్చిన కొత్తలో ఈ కేసు అప్పుడు సర్ఫేస్ అయినప్పుడు నేను కొంత స్టడీ చేయాల్సి వచ్చింది కాబట్టి గుర్తున్నాయి చెప్తున్నాను. 1998, 99 నాటికి ఈ ప్రబుద్ధుడు తిరిగేది ఒక మోటార్ సైకిల్, లోనా లాంటి సైకిల్, ఇప్పుడు అవి రావట్లేదులేండి, చిన్నపాటి మోటార్స్. ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ అంట. ఈడికి ఇంకో ఇద్దరు బ్రదర్స్ కూడా ఉన్నారులేండి. ఈ మహానుభావుడికి
గనులు కట్టబెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఎంకరేజ్ చేశారు. ఇంకా అదేం తప్పు కాదు, నేను దాన్నే అంటలా. ఒక బయట నేను చూశాను, గాలి జనార్దన్ రెడ్డి నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొడుకు అయితే ఈయన మరో కొడుకు లాంటి సంబోధించిన బయట కూడా నాకు గుర్తుంది. అలాగే వైఎస్ ఫ్యామిలీకి గాలి బ్రదర్స్కి ఉన్నటువంటి అన్యోన్యమైనటువంటి ఆ రిలేషన్షిప్ కూడా ప్రపంచానికి తెలియదు కాదు. ఎట్ ది సేమ్ టైం అదే టైంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి కేసులు కూడా సిమిలర్ కేసులే, అదే టైపు. ఇంకాస్త ముందుకు కూడా వెళ్ళారు, ఎందుకంటే ఇంకాస్త సొఫిస్టికేటెడ్గా దొరకకుండా, అదేమంటే ఫ్యాషనబుల్గా క్విట్ ప్రో కో అని చెప్పేసి నీకేంటి నాకేంటి తెలుగులో మాట్లాడుకుంటే. ఇది ఇక్కడ ఉన్న జ్యుడిషియల్ సిస్టమ్కి కామన్ మ్యాన్కి అర్థమయ్యేదటి చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇక మరి గాలి జనార్దన్ రెడ్డి బ్రదర్స్కి మరి ఆ బీజేపీ ఇటు యాక్చువల్గా వైఎస్ఆర్ గారేమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి అప్పుడు. అసలు ఈ పొలిటికల్ అసోసియేషన్ ఏంటో అఫిలియేషన్లో ఏం అర్థం కాదు. అంటే ఏంటంటే అవినీతికి ఏమీ అసలు డిఫరెన్సెస్ ఉండవు, సిద్ధాంతాలు ఏముండవు, పొరపచ్చాలు ఏముండవు, రాజకీయపరమైనటువంటి స్టాండింగ్స్ ఏముండవు. తర్వాత ఈ మహానుభావుని ఈ గాలి జనార్దన్ రెడ్డిని నా దత్తపుత్రుడని వెనకేసుకు తిరిగారు ఎవరు? పాపం ఆవిడ చనిపోయారు, మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ గారు. సుష్మా స్వరాజ్ గారు వీరి ఫ్యామిలీకి గాలి బ్రదర్స్కి ఇచ్చినటువంటి సపోర్ట్ తెలియదు కాదు బీజేపీ. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్నాడంటే అది కూడా కాదు, ఈయన సొంత పార్టీ పెట్టి గెలిచాడంట మొన్న ఎలక్షన్స్లో 23లో. సో మొత్తానికి 3.5 సంవత్సరాలు ఆల్రెడీ అండర్ ట్రయల్గా ఉన్నాడు కాబట్టి ఈరోజు జడ్జి గారు దాన్ని కూడా గుర్తు చేశారట. ఈయనకి బెయిల్ ఇవ్వడానికి గల కారణం, సస్పెండ్ చేయడానికి గల కారణం ఏంటిది? మళ్ళీ రీఇన్వెస్టిగేట్ చేయడానికి దీనికి అవకాశం ఉంది. ఇన్ ద మీన్ వైల్ బెయిల్ ఎందుకు క్యాన్సిల్ చేస్తున్నా అంటే ఆల్రెడీ హాఫ్ ఆఫ్ ది టర్మ్ 7 yearsలో 3.5 సంవత్సరాల పాటు గతంలో 2011 నుంచి 2015 మధ్యలో ఉన్నాడు కాబట్టి ఇతను అర్హుడు. రెండో పాయింట్, ఇటువంటి ప్రజాప్రతినిధి అసలు లేకపోతే ప్రజలు అసలు అన్యాయం అయిపోతారు అనుకున్నారంట. మరి తెలీదు, అంటే ఆయన అన్నయ్య బయటకు వచ్చినాయి. మరి ఆయనదేమో అక్కడ కర్ణాటక అసెంబ్లీ రద్దు చేసేసింది. 2 సంవత్సరాల పైన ప్రజాప్రతినిధులు కనుక శిక్ష పడితే రద్దు చేయాలని రూల్ని అడ్డం పెట్టుకొని అప్పుడు రాహుల్ గాంధీ రద్దు చేశారు, తర్వాత ఆయన సస్పెండ్ చేశారు. అది వేరే అంశం. ఇక్కడ ఈయన కూడా రాహుల్ గాంధీ గారి లాగా ప్రజాసేవకు దూరం అయిపోతాడని చెప్పేసి ఇప్పుడు దాన్ని కూడా దృష్టిలో పెట్టుకున్నారు. అంటే ఒకవేళ రేపు గనక మా ఇన్వెస్టిగేషన్లో ఈయన సచ్చీలుడే గనక ట్రాన్స్పరెంట్గా బయటకు వస్తే అన్యాయంగా ఇతని ఎమ్మెల్యే టర్మ్ మేము తగ్గించినట్టు అవుతుంది కాబట్టి కోర్టులు మేము దీన్ని కూడా పరిగణలో తీసుకుంటున్నామని. అంటే ఇప్పుడు చచ్చినట్టు కర్ణాటక అసెంబ్లీ మళ్ళీ ఇతనికి ఏదైతే ఇనెలిజిబిలిటీ చేసిందో ఇప్పుడు దాన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేయాలన్నమాట. ఈయనకి ఎమ్మెల్యే హోదా ఇచ్చి రాబాబు వచ్చి మా ప్రజలకు సేవ చేయండి. ఇది మన రాజకీయ అండ్ న్యాయ వ్యవస్థ సార్. సారీ, ప్లీజ్ కంటిన్యూ. మీరు చెప్పిన ఆయన ఇండిపెండెంట్గా గెలిచాడు ఒక పార్టీ పెట్టి, అయితే ఆ పార్టీ బీజేపీలో విలీనమైంది, విలీనం చేసుకున్నారు. ఓకే, సూపర్ సార్, సూపర్. దాంట్లో ఇప్పుడు ఆయన బీజేపీ ఆయన పెట్టిన సొంత పార్టీ లేదు, ఆ పార్టీని వాళ్ళు విలీనం చేసుకున్నారు. ఎన్నికైన తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులు ఇంకొకళ్ళు ఇద్దరు దాంట్లో. అంటే నీతివంతమైన పార్టీగా చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఎంత అడ్డగోలు చర్యలకు పాల్పడుతుందో అనేటువంటిది గాలి జనార్దన్ రెడ్డి ఉదాహరణ అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన చరిత్ర అంతా చూస్తే అర్థమవుతుంది. అలాగే మీకు తెలుసు కదా, వాషింగ్ మెషిన్ ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ మీద సిబిఐ ఈడీలు ఉంటాయి, కేసులు ఉంటాయి, అవినీతి పరులు అవుతారు. బీజేపీలో చేరితే బీజేపీ వాషింగ్ మెషిన్ వాళ్ళందరినీ పరిశుభ్రం చేసేస్తుంది. కాబట్టి బీజేపీలో చేరిపోతే సరిపోతుంది, బీజేపీకి దగ్గరగా ఉంటే చాలు. బీజేపీ చేసే వాటిని బలపరిస్తే అది ఆంధ్రప్రదేశ్లో నాయకులనైనా. అలాగే మీరు అన్నట్టు ఇటువంటి విషయాల్లో పార్టీలు, ప్రధానమైనటువంటి పార్టీలు అందరూ కుమ్మక్కైపోతూ ఉంటారు. దీంట్లో కూడా గాలి జనార్దన్ విషయంలో మీరు ఇక్కడ కాంగ్రెస్, అక్కడ బీజేపీ, ఇటువంటి వ్యవహారాలు. అలాగే ఇవాళ బీజేపీ గతంలో వైసీపీకి దగ్గరగా ఉంది, ఇప్పుడు టీడీపీ జనసేన కూటమి కట్టారు. మళ్ళీ అందరితో కలిపి కేంద్రంలో వీళ్ళందరూ బీజేపీని బలపరుస్తూ ఉంటారు. మళ్ళీ ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళు ఈ నీతి గురించి మాట్లాడుతా గాలి జనార్దన్ రెడ్డి విషయంలో ఏం జరిగింది చూసాం. అందుకనే ఇటువంటి తరుణంలో న్యాయ వ్యవస్థలు వీటిల్లో నమ్మకం పెరిగేటట్టుగా మరింత వ్యవహరించాలి. ఎందుకంటే బెయిల్లు, కోర్టులు, తీర్పులు, న్యాయ వ్యవస్థ పరిధి మీద ఎవరు
వ్యాఖ్యానం చేయలేకపోవచ్చు, కానీ మన అభిప్రాయాన్ని ప్రజల్లో నమ్మకం పెరిగేటట్టుగా ఉండాలంటే వాటి మీద ప్రజాభిప్రాయం వ్యక్తం చేయడం తప్పు కాదు. అలాగే ఈరోజు కూడా జరుగుతుంది ఏంటి, ఇటువంటి మైనింగ్ కింద నుండి పై వరకు ఏ ప్రభుత్వం ఉన్నా దేశంలోనూ ఆంధ్రప్రదేశ్లో మీరు చూడండి ఇప్పటికీ కొలగొడుతున్నారు. ఇసుకేంటి, మట్టి ఏమిటి, క్వారీలు ఏమిటి, గ్రానైట్ ఏమిటి, లాటరైట్ కానీ ఏ గవర్నమెంట్ ఉన్నా గతంలో కాంగ్రెస్ హయాంలో చూసాం, వైసీపీ హయాంలో చూసాం, బీజేపీ హయాంలో చూసాం, ఇవాళ కూటమి ప్రభుత్వ హయాంలో చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తున్నారు ఎమ్మెల్యేలు ఏలు పెట్టద్దని. ఏలు కాదు, కాళ్ళు కాదు, మనుషులే దాంట్లో ఉన్నారు, కనబడుతుంది. ప్రత్యక్షమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆఖరికి బూడిద థర్మల్ ప్లాంట్లో వచ్చి బూడిద అమ్మకానికి పబ్లిక్గా బీజేపీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొట్టుకుంటూ ఉంటే సీఎం గారు ఆఫీసులో పిలిచి పంచాయతీ చేశారు. ఏమిటి ఇవన్నీ? అంటే సహజ సంపదని మనకి బయటికి మనకి బూడిదలా కనపడుతుంది కానీ వాళ్ళకి కోట్ల రూపాయలు కనపడుతుంది సార్. బూడిదే మామూలుగా మాట్లాడుకోవడానికి బూడిదే, అదే బంగారం. అందుకే ఇవన్నీ ఏమిటంటే ఇది గాలి జనార్దన్ రెడ్డి గారి ఈ సామ్రాజ్యం అనేది ఈ నేర సామ్రాజ్యమే కాదు, మైనింగ్ సామ్రాజ్యం ఏ రకంగా సహజ సంపదని కొల్లగొడుతున్నారు అనేటువంటిది అప్పుడు అర్థమైంది. ఇప్పుడు దాన్ని ఇంకా కంటిన్యూ చేస్తున్నటువంటిది సిస్టమ్స్ అన్ని చోట్ల కనబడుతున్నాయి. అందుకనే వీటిల్లో న్యాయ వ్యవస్థలో ఒక పాత్ర, రెండోది కేంద్ర ప్రభుత్వ సంస్థల ఒక పాత్ర, అలాగే ఇటువంటి గనులని ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకోవాల్సినటువంటి అవసరం, వీళ్ళందరూ కుమ్మక్కవుతున్నటువంటిది ఈరోజు బట్టబయలు అవుతా ఉన్నాయి. ఇంత 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు డిలే అయితే రేపు ఇక హైకోర్టులో మళ్ళీ ఎప్పుడు విచారణ పూర్తయ్యేది, ఎప్పుడు న్యాయం జరిగేది? మరి ఇటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా ఇది ప్రజలకి వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాలు, కోర్టు ఆదేశాలు నిరాశపరిచినాయి. మరి దీనికి తలా పాపం తెలా పిడికెళ్ళలాగా అప్పుడు ఇప్పుడు పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు దీనికి ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ప్రజలు కూడా చైతన్యవంతులు కావాలి. ఇటువంటి వాళ్ళు డబ్బుని ప్రయోగిస్తే వాళ్ళు సొంత పార్టీలైనా బీజేపీలైనా ఎమ్మెల్యేలు మంత్రులుగా గెలవటానికి అవకాశం కల్పించే స్థితి ప్రజలు కూడా చైతన్యవంతులు అవ్వాల్సిన అవసరం తప్పనిసరిగా ఉంది. ఓకే.